కొల్లాపూర్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం. అంధాకారంలో కొల్లాపూర్లో అసలే 4, 5, 6 నెలల నుంచి వ్యాపారస్తులు మొత్తం అస్తవ్యస్తంలో ఉన్నాయి. కరెంటు నమ్ముకున్న వ్యాపారాలు ఇంకా పూర్వ డల్ అయిపోయినాయి. వ్యాపారం మొత్తం బిజినెస్ డెవలప్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతం అంధాకారంలో కొల్లాపూర్లో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ప్రజలకు తెలియదు, మన డిపార్ట్మెంట్ వాళ్ళకన్నా తెలుసో తెలియదు. మన కొల్లాపూర్ తాలూకాకు ఏఈ గారు లేరు, డిఈ గారు లేరు, మరియు డిపార్ట్మెంట్ కూడా సంబంధిత అధికారులు కూడా ఈ నియోజకవర్గానికి పెద్ద ఆఫీసర్లను ఉంచాలి. ప్రస్తుతం పెద్ద ఆఫీసర్ల పోస్ట్ ఎక్కాలి. ఈ రోజు మేము ఎవరికి ఫోన్ చేయాలి? ఇన్ఛార్జీలు ఉన్న కానీ ఇంకెవరైనా అధికారులకు ఫోన్ చేస్తే ఎవరు రెస్పాన్స్ లేరు. అక్కడ ఆఫీస్లో కూడా ఎవరుంటారో ఎవరు లేరో తెలియదు. కాబట్టి మీరు తక్షణమే అధికారులు స్పందించి కొల్లాపూర్కి ఏఈ గారిని పెట్టాలి, మరి అదేవిధంగా డిఈ గారిని కూడా తక్షణమే పెట్టాలి. ప్రస్తుతం కొల్లాపూర్లో దాదాపు కొల్లాపూర్లో గంట సేపటి నుంచి కరెంట్ అనేది లేదు, కరెంట్ లేదు. మొత్తం వ్యాపారులు 6-6:30 నుంచే పనిచేసుకొని పోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. కొల్లాపూర్లో కిరాయిలు ఎక్కువ, వ్యాపారం తక్కువ, బిజినెస్ చాలా తక్కువ. దీనికి సంబంధించిన అధికారులు కరెంటు ఇబ్బంది పడకుండా మీరు చెప్పుకుంటున్నారు కదా, మేము ఉచిత 24 కరెంట్ ఇస్తాం, 24 గంటల కరెంట్ అంటే మన కరెంట్ అనేది ఎక్కడుంది? కొల్లాపూర్లో కరెంట్ అనేది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. రాత్రి అయితే ప్రతి ఒక్కరిబడి పాదచారులబడి కుక్కలబడి పడుతున్నాయి. రాత్రిపూట కుక్కలబడి పడుతున్నాయి. చిన్న పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీస్ బయటికి రావాలంటే ఆ కుక్కలు ఈరోజు వనపర్తి మీడియా వారు వాట్సాప్ సోషల్ మీడియాలో పెట్టిండ్రు. కాళ్లను ఎక్కడంటే అక్కడ శరీరాలను మొత్తం ఆ వీధి కుక్కలు ఎంబడి పడి మహిళలను కానీ మళ్ళా కొంతమంది ముస్లిం మైనార్టీ సోదరులు బుర్కేసుకొని ఫ్యామిలీలతోనే పోతుంటే వాళ్ళ ఎంబడి వారి కూడా లాగి కిందేస్తున్నాయి వెహికల్స్ మీద. చాలా మందిని కూడా ఈ కుక్కలు వెంబడి పడి ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి మీరు కనీసం కరెంటు బాధ్యత తీసుకొని పగలిగా మొత్తం తీసేయండి. కావచ్చు, మాకు అవసరం లేదు, కరెంటు అవసరం లేదు, కానీ దయచేసి రాత్రిపూట కరెంటును వదలాలని చెప్పి మేము సంబంధిత అధికారులను కోరుతున్నాం. దయచేసి గౌరవ పెద్దలారా మీరు రాత్రిపూట మాకు కరెంటు వచ్చే విధంగా ఏర్పాటు చేయండి. మరి కుక్కల మీద కూడా తక్షణమే మీరు స్పందించి అధికారులు పగలు కోతుల విషయం విడిచిపెట్టి ఇంట్లో ఏ వస్తువున్నా కోతులు ఎత్తుకుంటున్నాయి. ఇక కోతులకు అవసరం లేదు, డోర్లు బంద్ చేసుకునేట్టుకుంటారు. కానీ దయచేసి కుక్కల విషయంలో కూడా మీరు స్పందించి కుక్కల్ని తీసుకెళ్లి లేకపోతే కుక్కల్ని మొత్తం తీసుకెళ్లి ఏదో దూర ప్రాంతంలో వేసే ప్రయత్నం చేయాలి. మరి అదేవిధంగా కానీ కొల్లాపూర్లో మాత్రం కరెంటును మాత్రం వచ్చే సూచన చేయండి. కరెంటు మాత్రం ఖచ్చితంగా కావాలి. రాత్రిపూట మాత్రం మీరు పగ లేకుండా పర్వాలేదు, కానీ రాత్రిపూట మాత్రం ఖచ్చితంగా కరెంటు కావాలి. కొల్లాపూర్లో గంట నుంచి కరెంటు పోయింది. మళ్ళీ ఏ అధికారి ఎక్కడ వండుకున్నాడో ఎక్కడ పోయిందో ఎవరు తెలియదు. దానికి సంబంధించిన ప్రజానాయకులు ఎక్కడ పోయినో, ప్రజాపాలనలో ప్రజానాయకులు ఎక్కడ పోయినో కరెంట్ అయితే లేదు. గంట నుంచి దయచేసి కరెంట్ వచ్చే విధంగా కోరాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టా శ్రీనివాసులు మరి అనేక మంది ప్రజలు కూడా మీకు కౌంటర్ చేయాలని చూస్తున్నారు. కానీ ఏది మిమ్మల్ని ఏదడినా కూడా వాళ్ళ మీద పోలీస్ కేసులు రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. ప్రశ్నించే గొంతుకలను మొత్తం తొక్కనిక చూస్తున్నారు. కాబట్టి ఎవరు అడుగుతలేరు, ఎవరెవరు ధైర్యం చేసి అడగక తప్పదు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము ఈరోజు అడుగుతున్నాం. మీరు 24 గంటలు కరెంట్ ఇస్తా ఉంటున్నారు కదా, ఇవ్వండి. రాత్రిపూట ఇవ్వండి. మీ కరెంట్ పగలదు, కానీ కనీసం రాత్రిపూట ఇవ్వాలని చెప్పి కోరుతున్నా. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఇదే తెలంగాణ మనం తెచ్చుకునేది బంగారు తెలంగాణ. కనీసం కరెంట్ వచ్చే తెలంగాణను మీరు చేయాలని చెప్పి కోరుతున్నాను.